హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉద్యోగులకు రిటైర్డ్ బెనిఫిట్స్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి 5 డిఏలు ఇవ్వాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. తెచ్చిన వాళ్ళం కనుక మాకు బాధ్యత ఉంది కనుక తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమైన వాళ్ళం కనుక ఖచ్చితంగా ఎవరు ఏమన్నా ఏమనకపోయినా ఏదన్నా మా బాధ్యత ఇవాళ తీసుకొచ్చిన తెలంగాణలో ఏ వర్గాన్ని నష్టం జరిగినా కూడా మేము దానిపైన స్పందిస్తాం, పోరాటం చేస్తాం, వారికి బాసటగా నిలబడతాం. ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏ ఒక్క అంశంలో వెనకడుగు వేసినా కూడా అన్యాయం జరుగుతున్నప్పుడు మేము ఊరుకునేది లేదు. అంటుండొచ్చు మీరున్నప్పుడు ఏమైంది ఏం చేసి, మేము ఉన్నప్పుడు చేసి చాలా వరకు చేసినాం, అన్ని చేస్తామని చెప్తలేదు. ఇవాళ మాకన్నా ఎక్కువ ఇస్తామన్నది కదా మీకు అధికారం ఇచ్చింది. ఇవాళ మీరు ఇస్తామనేవి అడుగుతున్నాం అంతే, మీరు ఇస్తామని చెప్పినట్టు. ప్లస్ ఉద్యోగులను అవమానపరచకుంటే కూడా ఇంకా కొంత సమయం ఇచ్చేవాళ్ళేమేమో. ప్రజల మధ్యలో ఏమైందంటే వీళ్ళు ఏదో ప్రజల సొమ్ము వీళ్ళే దోసుకోబోతున్నారు అంటే ఇప్పుడు చెప్పినందుకు మరి ఖచ్చితంగా మేము అందరం వారికి పాజిటివ్ నిలబడి